రాజ్యసభ ఎన్నికలు ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థిగా నేను కూడా బరిలోకి వచ్చింది. ఈరోజు సడన్గా తీసుకున్న నిర్ణయం ఒక పార్టీ తరఫున కానీ ఇంకోటి తరఫున కానీ నేను వేయట్లేదు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేను రంగంలో దిగాను. నాకు అన్ని పార్టీలు మద్దతు ఉంది. వేళ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ కూడా చాలామంది ఫోన్ చేసి దగ్గర మీరు తింటే బాగుంటుందని అంటుంటే నేను కూడా ఎదకు వచ్చాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దయచేసిన అందరికి కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చా సరే, ఏ ఆపద వచ్చా సరే, నేను వాళ్ళ తరఫున పోరాడి వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చేలాగా నేను పోరాడతాను. అలాగే రేపు 9వ తారీఖు దాకా కూడా పొడిగించారు. ఎక్స్ట్రా కూడా రేపు తోటి కంప్లీట్ అనుకున్నారు. 20 తారీఖుతో లాస్ట్ అన్నారు. వాటర్ నమోదు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాటర్ నమోదు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పటివరకు కూడా నేను ఏ ఎన్నికల్లో నేను అయితే పోటీ చేయలేదు. ఇదే ఫస్ట్ పోటీకి రావటం కూడా. ఎప్పుడు పదవి కావాలని కానీ ఏ ప్రభుత్వం అడగలేదు. నేను గతంలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక మాట ఇచ్చానంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా చేస్తామని అందరికీ కూడా తెలుసు. మీరే చూసారు గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం చేసేవాళ్ళం. ఏ ఆపద వచ్చినా సరే ఇమీడియట్లీ మనం రెస్పాన్స్ అయ్యాము. కరోనా కష్టకాలంలో కూడా అందరికి కూడా ఎంతో ఉపకారం చేసింది తెలుసు. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా మనసు యత్నం నేను చేసి ఉంటుంది. రోజు కూడా చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా ఇదిగా చేసి కరోనా కష్టాలను కూడా చాలామంది బతికించి మనం కూడా మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరూ మీడియాకి ఇచ్చి అంతా చేసి నేను చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ నా వ్యక్తిగతంగా నేను పరిచయం చేసుకోకూడదు కూడా. కాబట్టి ఏంటంటే ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి. మీరు అందరూ కూడా నాకు పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం, మొత్తం అందరూ నాకు సమానమే. నేను గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నా ఇంకోటన్నా సరే అన్ని పార్టీ వాళ్ళకి చేసింది తప్ప ఓన్లీ ఒక పార్టీకి చేసుకుని ఇప్పుడు కూడా ఎవరితో కాంట్రవర్సీ చేసుకోలేదు.